హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సేమియా పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ సేమియా పులిహోర చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలాగే సేమియా ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంక లేట్ చేయకుండా ఈ సేమియా పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 1 గ్లాస్ సేమియాకి 3 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత 1 గ్లాస్ సేమియాని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! 1 గ్లాస్ సేమియాకి 3 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్‌ని యాడ్ చేసుకోవడం వల్ల సేమియా అనేది కొంచెం స్టిక్కీగా అవ్వదు. నేనైతే ఆయిల్‌ని ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో సేమియా అనేది 70% కుక్ చేసుకోవాలి. ఈ సేమియా అనేది మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోవద్దండి. మరీ ఎక్కువగా బాయిల్ చేసుకున్నట్లయితే పొడి పొడిగా రాదనమాట. కొంచెం ముద్దగా అయిపోతుంది. చూసారా? ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకున్నటువంటి సేమియాని కొంచెం సేపయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ కోసం ఒక 8, 10 దాకా క్యాష్యూస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ క్యాష్యూస్ వచ్చేసి జస్ట్ టేస్ట్ కోసమే అండి. ఈ క్యాష్యూస్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ఇలా వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి సేమియా ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా మొత్తాన్ని ఈ తాలింపులో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు టేస్ట్‌కి తగినంత సాల్ట్ కానివ్వండి, పసుపు కానివ్వండి ముందు వాటర్‌లోనే యాడ్ చేసుకోవాలి. లేకపోతే మధ్యలో ఇలా సేమియాలో మిక్స్ చేస్తే కలవదనమాట. ఇలా సేమియా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ పులిహోర అనేది కొంచెం ఎక్కువ పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనొచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కదా! మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ సేమియా పులిహోరని? ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే డెఫినిట్‌గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్.